హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనకు డైలీ బాగా యూజ్ అయ్యే మంచి వంటింటి చిట్కాలైతే చెప్తాను. సో, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసేయండి. ప్రతి ఒక్కటి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ కిచెన్‌లో ఇలా సీజర్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా! వాడేసాక ఇలా డైరెక్ట్‌గా పెట్టేస్తే పిల్లలు తీసుకొని వాటితోటి ఆడడం అలా చేస్తారు. సో, పిల్లలు తీయడం అంత సేఫ్ కాదు కాబట్టి ఇలా పెన్ క్యాప్‌ని మనం పెట్టేసామంటే ఆ సీజర్‌కి టైట్‌గా ఉంటుంది. పిల్లలు తీసినా ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. సేఫ్‌గా ఉంటుంది. ట్రై చేయండి. అలానే మనం జర్నీలో తీసుకెళ్ళేటప్పుడు కూడా ఇలా ఎప్పుడైనా బ్యాగ్‌లో మనం కానీ, పిల్లలు కానీ ఇలా చేయి పెట్టేసరికి బ్యాగ్‌లో సీజర్ ఉండడం వల్ల గుచ్చుకుంటుంది. సో, సీజర్ కనుక ఇలా పెన్ క్యాప్ పెట్టుకొని బ్యాగ్‌లో పెట్టుకుంటే మనకు గుచ్చుకోకుండా ఉంటుంది. సేఫ్‌గా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇల్లు క్లీన్ చేస్తాం కానీ ఇలా గోడల కింద అంతగా పట్టించుకోం కదా! ఇలా డస్ట్ కూడా ఉంటుంది వాటి మీద గూడా. సో, పైన గోడలాగా ఇలా కింద కూడా అలానే నీట్‌గా ఉండాలంటే ఇలా ఒకసారి క్లీన్ చేయండి. మనం వాడే ఏ షాంపూ అయినా తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి ఒక క్లాత్‌తో మనం తుడుచుకున్నామంటే పైన గోడలాగా కింద కూడా కొత్త వాటిలాగా ఉంటుంది. ఆ వాటర్‌ని మనం స్టీల్ డబ్బాలు కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా డైలీ. సో, ఆ డబ్బాలకు కూడా మనం ఇలా ఒక క్లాత్‌తో ఆ వాటర్‌తో గనక మనం క్లీన్ చేసుకుంటే కొత్త వాటిలాగుంటాయి. పైపైన తుడుచుకుంటాం కదా! సో, ఈ వాటర్‌తో కనుక క్లీన్ చేస్తే చాలా బావుంటుంది. మనం మంత్లీ ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ అయితే క్లీన్ చేయలేం కదా! సో, ఒక 2, 3 డేస్‌కి ఒకసారి ఇలా ఈ వాటర్‌తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నీట్‌గా ఉంటుంది. చూడ్డానికి కూడా బావుంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ స్టీల్ వాటర్ బాటిల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా! పిల్లలకైనా, మనకైనా. సో, ఈ బాటిల్స్‌ని సోప్‌తో కానీ, లేదంటే లిక్విడ్‌తో కానీ క్లీన్ చేస్తే అదే స్మెల్ వస్తుంది. అందుకే అలా అస్సలు చేయొద్దు. స్టీల్ బాటిల్ లోపల జిడ్డుగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా! మనం మామూలుగా క్లీన్ చేస్తే ఆ జిడ్డు అనేది పోదు. సో, ఇలా ఒకసారి ట్రై చేయండి. గుప్పెడు బియ్యం తీసుకొని, కొంచెం సాల్ట్ వేసి, కొన్ని గోరువెచ్చని నీళ్ళు పోసి, బాగా షేక్ చేసి ఒకసారి నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. బాటిల్ అనేది జిడ్డు లేకుండా, స్మెల్ రాకుండా నీట్‌గా కొత్త వాటిలాగా ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ట్రై చేయండి. ఆ బియ్యం కూడా పడేయనవసరం లేదండి. పడేయడం ఇష్టం లేని వాళ్ళు ఆ బియ్యాన్ని ఒక 2, 3 సార్లు కడిగేసి డ్రై చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైమ్ బాటిల్ క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. డైలీ మనం బాటిల్స్ అనేవి వాడతాం కాబట్టి ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. కొత్త వాటిలాగా ఉంటుంది బాటిల్ అనేవి. సో, నెక్స్ట్ టిప్ వచ్చేసి కిచెన్‌లో సింక్ దగ్గర మనం డైలీ ట్యాప్ వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి, ఇలా వైట్‌గా మరకలనేవి ఉంటాయి కదా! ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, చూడ్డానికైతే అస్సలు బాగోదు. పైననేమో కొత్తగా ఉంటుంది. కింద మాత్రం అలా వైట్‌గా ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా అదైతే పోదు. సో, ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం డైలీ వాడే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా! ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని ఒక క్లాత్‌తో ఇలా మొత్తం సింక్ దగ్గర అప్లై చేస్తే సరిపోతుంది. పైన, కింద సేమ్ ఉంటుంది. ఆ మరకలన్నీ పోయి చూడండి పైన కూడా, కింద కూడా సేమ్ కలర్‌లోనే ఉంటుంది. చూడండి సింక్ మొత్తం నీట్‌గా మనకు చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. ఇలా గనక మనం వీక్లీ వన్స్ అలా చేసుకుంటే చూడ్డానికి నీట్‌గా ఉంటుంది. ట్రై చేయండి. ఇది అందరి ఇంట్లోనూ ఫేస్ చేసే ప్రాబ్లమే కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మీకు టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి లాస్ట్‌లో. సో, నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ చపాతీ చేసుకుంటాం గదా! సో, చపాతీ పిండి కలుపుతున్నప్పుడు బ్యాంగిల్స్ అనేవి ముందుకు వచ్చేసి మనకి చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. పైనకెంత లాగినా కూడా మళ్ళీ కిందకే వచ్చేస్తుంది. సో, పిండి మొత్తం బ్యాంగిల్స్‌కి అంటుకుంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మనం వాడే ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది గదా! ఆ రబ్బర్ బ్యాండ్‌ని తీసుకొని మన చెయ్యికి గనక వేసుకుంటే ఆ బ్యాంగిల్స్ అనేవి అక్కడే ఆగిపోతాయి. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా పిండినైతే కలుపుకోవచ్చు. చూడండి పైకే ఉంటుంది. కిందకైతే అస్సలు రాదు. మీకు మనం డైలీ ఫేస్ చేసే ప్రాబ్లమే కాబట్టి అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలా కిచెన్‌లో సేమ్ గ్లాసెస్ అనేవి లేదంటే బౌల్స్ అనేవి ఉంటాయి కదా! మనం ఇలా 2 కలిపేసి పెట్టేసుకున్నామంటే అవి టైట్‌గా ఉండిపోయి ఎప్పుడైనా తీయడానికి అస్సలు రాదు. సో, ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియోలో చూయిస్తున్నట్టుగా 2 గ్లాసుల మధ్యలో గనక కొంచెం ఆయిల్ వేసి మనం గ్లాస్‌ని అటు ఇటు తిప్పుకుంటూ మనం గ్లాస్‌ని ఓపెన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి తొందరగా అయితే ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటివి ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. మంచిగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం జ్యువెలరీ కొన్నప్పుడు ఇలాంటి పర్సులనేవి వస్తూ ఉంటాయి కదా! మనకి వేస్ట్ అని ఎటువంటి యూజ్ ఉండదని మనం
పక్కన పెట్టేస్తుంటాము. అలా పక్కన పెట్టేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకైతే బాగా యూజ్ అవుతుంది. మనం మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ తీసుకొని వెళ్తుంటాం కదా! సో, పర్స్ చేతిలో పెట్టుకొని, ఇంకో చేతిలో ఇలాంటి బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటాము. మనీ తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ పర్స్‌ని ఒక పిన్నీస్‌తో బ్యాగ్‌లో గనక పెట్టేస్తే లోపల వీడియోలో చూయిస్తున్నట్టుగా ఇలా లోపల పెట్టుకుంటే మనకి డబ్బులు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డ్రెస్‌కి గానీ, లేదంటే శారీకి గానీ ఇలాంటివి పెట్టుకుంటాం కదా! సో, ఇలా డైరెక్ట్ పెట్టేసరికి డ్రెస్ గానీ, శారీకి గానీ పిన్నీస్ ఇరుక్కొని ఆ దారం బయటికి రావడం, లేదంటే చినగడం జరుగుతుంది. సో, ఇలా చేసి చూడండి. ఏ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. మనం వాడే నెయిల్ పాలిష్ ఉంటుంది గదా! ఒకటి తీసుకొని పిన్నీస్‌కి ఇలా చివర్లో రౌండ్‌గా హోల్ కనిపిస్తుంది గదా! సో, దానికి మనం నెయిల్ పాలిష్‌ని అప్లై చేసుకొని మొత్తం డ్రై అయిపోయాక మనం డ్రెస్‌కి గానీ, శారీకి గానీ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడ్డానికి కూడా నీట్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడండి తప్పకుండా. అందరికీ బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. సో, నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదైతే చాలా వీడియోస్‌లో చూసానండి. మన బట్టల పైన లేదంటే డ్రెస్సుల పైన ఇలా ఆయిల్ మరకలు పడుతుంటాయి కదా! సో, నూనె మరకలు పడుతున్నప్పుడు వీడియోలో చూయించిందేంటంటే పౌడర్ వేస్తే మనం వాడే పౌడర్ ఉంటుంది గదా! పౌడర్ వేస్తే క్లీన్ అయిపోతుందని చూయించారు. నేను కూడా ఒకసారి ట్రై చేశాను. లైవ్‌లో చూయిస్తున్నాను చూడండి. మీకు చూయించడం కోసం ఆయిల్ అనేది వేశాను. సో, ఆయిల్ వేసి చూడండి పౌడర్ అనేది వేసి అస్సలు ఎంత క్లీన్ చేసినా పోలేదండి మరకలైతే. సో, నేను ఒకసారి ట్రై చేసిందేంటంటే పక్కన కూడా ఆయిల్ ఏసి చూయిస్తున్నాను చూడండి. ఆయిల్ వేసి మనం వాడే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది గదా! ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఆ పేస్ట్ కనుక కొంచెం పెట్టేసి కొంచెం డ్రాప్స్ వేసుకుంటూ వాటర్ డ్రాప్స్ వేసుకుంటూ క్లీన్ చేస్తే బ్రష్‌తో అయినా లేదంటే చేత్తో అయినా ఇలా రుద్దామంటే సరిపోతుంది. అసలు మరకలనేవి పోతున్నాయండి. మీరు కూడా అవసరం ఉన్నప్పుడు ట్రై చేయండి తప్పకుండా. పేస్ట్ పెట్టి చాలా బాగా వర్క్ అయింది. ఎందుకంటే మనం వీడియోస్ పెట్టినప్పుడు అది జెన్యూన్‌గా ఉండాలి. ఇలా ఫేక్ వీడియోస్ పెడితే మనకి ఏం యూజ్ అవుతుంది. సో, మనం వీడియో పెట్టామంటే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతే అది బావుంటుంది. అది నా ఉద్దేశము. సో, చూడండి పేస్ట్ పెట్టి చూయిస్తున్నాను లైవ్‌లో. సో, అక్కడ ఇక్కడ డిఫరెన్స్ మీరే చూడొచ్చు. చాలా బాగా వర్క్ అయింది. ఇలాంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా షేర్ చేస్తూ ఉంటాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చాలా బాగున్నాయి టిప్స్ అయితే. డైలీ మనకి యూజ్ అయ్యే టిప్సే ఉన్నాయి. చూసారు కదా రిజల్ట్ అయితే. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ కుంకుమ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా! చాలామందికి అలవాటు ఉంటుంది. సో, మనం డైరెక్ట్‌గా పెడితే ఆఫ్టర్‌నూన్ వరకైనా ఉండదు కుంకుమ అనేది. సో, మనం వాడే బాడీ లోషన్ అయినా లేదంటే వ్యాస్లిన్ అయినా ఉంటుంది కదా! కొంచెం వ్యాస్లిన్ అయినా అలా పెట్టేసుకొని తర్వాత కుంకుమ అనేది పెట్టుకుంటే ఆ కుంకుమ అనేది ఈవినింగ్ వరకైతే అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కుంకుమ పెట్టుకునే వాళ్ళకైతే చాలా బాగా బావుంటుంది ఈ టిప్ అనేది. సో, ఇలా పెట్టుకుంటే ఈవినింగ్ వరకైనా చాలా బావుంటుంది. టిప్ నచ్చినట్లయితే మీకు ఏ టిప్ నచ్చిందో కంపల్సరీగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా టిప్స్ కావాలంటే అది కూడా కామెంట్ సెక్షన్‌లో మీరు షేర్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.